2025 మార్చ్ 24 ఆగ్రా సదర్ బజార్ పోలీస్ స్టేషన్. ఆ రోజు పోలీస్ స్టేషన్లో అందరూ యాజ్ యూజువల్గా వాళ్ళ పనులలో బిజీగా ఉన్నారు. ఒక పెద్ద ఆయన వచ్చిండు పోలీస్ స్టేషన్కి. సార్, మా ఇద్దరు పిల్లలు కనిపించడం లేదు. పెద్ద అమ్మాయి 33 సంవత్సరాలు, చిన్న అమ్మాయి 18 సంవత్సరాలు. ఇది వినగానే పోలీస్ నార్మల్ మిస్సింగ్ కేసు అనుకొని వాళ్ళు కేసు రిజిస్టర్ చేసుకున్నారు. కానీ ఫాదర్ చెప్పిన విషయాలు విన్న తర్వాత పోలీస్ అరే ఇదేదో లవ్ జిహాద్ లెక్క కొడుతుంది అని ఇమ్మీడియట్గా ఈ కేసు డీటెయిల్స్ అన్నిటినీ సైబర్ క్రైమ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసింది. ఈ ఫాదరు ఏం చెప్పిండంటే, సార్ ఈ మధ్య మా ఇద్దరు అమ్మాయిల్లో బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. వాళ్ళు ఈ మధ్య మాట్లాడుకుంటూ కన్వర్సేషన్ మధ్యలో ఇన్షాల్లా అల్ సుబానల్లా అని మొత్తం ఇస్లామిక్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. మాకు చాలా కంగారుగా ఉంది సార్. ఈ మధ్య ఫ్రెండ్స్ని కలవట్లేదు, రిలేటివ్స్ని కలవట్లేదు, ఇంట్లో పూజలు చేయట్లేదు, ఫెస్టివల్ చేయట్లేదు, కనీసం బొట్టు కూడా పెట్టుకుంటలేదు సార్ అని తన ఆవేదన చెప్పిండు. సార్, మా ఇద్దరు పిల్లలు ఆన్లైన్లో ఇస్లామిక్ లాంగ్వేజ్లో ఏవో కోర్సులు చేస్తున్నారు. మా పెద్దమ్మాయి ఇంత ముందుకు కోచింగ్ క్లాసులకని వెళ్ళేది. ఆ కోచింగ్ క్లాసులకు వెళ్ళినప్పుడు ఆమెకు ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. ఆమె కాశ్మీర్ అమ్మాయి. ఆమెతో పాటు కాశ్మీర్ కూడా వెళ్ళొచ్చింది సార్. అప్పటి నుండే బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆమెతో పాటు ఆమె చిన్న పాప కూడా బిహేవియర్ చేంజ్ అయిపోయింది. ఇంట్లో ఏం డిస్కషన్ లేదు, ఏం గొడవ లేదు సార్. సడన్గా ఇంట్లోకి వెళ్ళి మిస్ అయిపోయారు. ఒక ఫోన్ లేదు, ఏమీ లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. కనీసం పోయేటప్పుడు ఒక లెటర్ కూడా రాసి పెట్టిపోలేదు సార్. అసలు రీజన్ లేకుండా ఇంట్లోకి వెళ్ళి మాయమైపోయారు సార్. ఏ విధంగానైనా మీరు మా పిల్లల్ని మాకు తెచ్చియండి సార్ అని ఈ ఫాదర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. మాకు దొరికిన అన్వెరిఫైడ్ సోర్సెస్ ప్రకారము వీళ్ళది ఒక మిశ్రాస్ ఫ్యామిలీ. ఈ ఫాదరు రిటైర్డ్ తహసీల్దార్. పెద్ద అమ్మాయి 33 సంవత్సరాలు అంటున్నారు కదా, అమ్మాయి బాటనీలో ఎంఫిల్ కంప్లీట్ చేసింది, పిహెచ్డి పర్సూయింగ్. రెండో అమ్మాయి 18 సంవత్సరాలు, ఆమె లోకల్గా డిగ్రీ కాలేజీలో BA చేస్తూ ఉంది. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫికేషన్ స్టార్ట్ చేసిళ్ళు. మిస్సింగ్ సిస్టర్స్ ఫోన్ యాక్సెస్ చేసిళ్ళు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్, ఇరేజ్డ్ అకౌంట్స్, డిలీటెడ్ చాట్స్ అన్నీ కూడా రిట్రీవ్ చేసిళ్ళు. సోషల్ మీడియాలో రికవరీ చేయలేని ఇన్ఫర్మేషన్ మొత్తం రికవరీ చేసిళ్ళు. 66F 69A సెక్షన్స్ ఆఫ్ IT యాక్ట్ ప్రకారం ఒక ఫైల్ డౌన్లోడ్ అయింది. అది ఒక మెసేజ్, ఒక లింక్, కన్వర్సేషన్ హిస్టరీ. ఏదైతే చూడకూడదు అనుకున్నారో అదే చూసిళ్ళు. వెంటనే ఎవరెవరికి ఫోన్ కాల్స్ వెళ్ళాలో అందరికి ఫోన్ కాల్స్ వెళ్ళిపోయినాయి. ఇమ్మీడియట్గా లేట్ చేయకుండా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ కాకముందుకే నేషనల్ థ్రెట్ అలర్ట్ని వీళ్ళు జారీ చేసిళ్ళు. NIA దగ్గర నుండి సివిల్, క్రైమ్, IB, ఫోరెన్సిక్ అన్ని రకాల డిపార్ట్మెంట్ల హై అలర్ట్ అయిపోయినాయి. ఇంత హెవీ కోఆర్డినేషన్ దేనికి? మన నేషనల్ సెక్యూరిటీ ఏమన్నా డేంజర్లో ఉందా? నెక్స్ట్ ఇంకేమైనా జరగబోతుందా? ఇవన్నీ తెలుసుకునే ముందట ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియోలో మీరు మనకు కంటికి కనిపించని ఒక వెల్ ఆర్గనైజ్డ్ ఒక ఐడియాలజికల్ క్రైమ్ గురించి మీరు తెలుసుకోబోతున్నారు ఈ వీడియోలో. ఈ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ సిస్టర్స్ ఫోన్లో ISIS స్టైల్ ఇండాక్రినేషన్, ఎక్స్ట్రీమ్ ప్రొపగండా వీడియోస్, వైలెంట్ రాడికల్ మెసేజ్ ఐడెంటిఫై అయినాయి. ఒక షాకింగ్ ఫోటో ఉంది అందులో. ఒక డిస్ప్లే పిక్ AK-47 తోటి పెద్ద అమ్మాయి ఫోటో దిగి మరి డిస్ప్లే పిక్ పెట్టుకున్నది. ఇది నార్మల్ ఎలోప్మెంట్ కాదు. అక్కడ జరిగిన కన్వర్సేషన్ కూడా ఏదో ర్యాండమ్గా జరిగిన కన్వర్సేషన్ కాదు. అందుకే నేషనల్ థ్రెట్ అలర్ట్కి ఎస్కలేట్ చేసిళ్ళు. ఈ సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు డిజిటల్ ఫుట్ ప్రింట్స్ని ట్రేస్ చేసిళ్ళు. అంటే IP అడ్రస్లు అన్నమాట. ఈ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఉత్తరప్రదేశ్ పోలీస్ని ఏకంగా కలకత్తా వరకు తీసుకెళ్ళినాయి. కలకత్తాలో ఒక చిన్న సీక్రెట్ ఆపరేషన్, ఇద్దరిని అరెస్ట్ చేసి డీటైన్ చేసిళ్ళు. ఆ ఇద్దరు లవ్ జిహాదీ రిక్రూటర్స్. ఒకరి పేరు శేఖర్ వర్మ అలియాస్ హసన్ హాలీ, రెండో పర్సన్ ఒసామా. ఇక్కడ చాలా సాడ్ పార్ట్ ఏంటంటే ఇట్లాంటి శేఖర్ వర్మ లాంటి వాళ్ళు హిందూస్ మన భారతదేశానికి ద్రోహాలు చేయడం వల్ల అనవసరంగా ఇన్నోసెంట్ ముస్లిమ్స్కి బ్యాడ్ నేమ్ వస్తుంది.
ఇట్లా కలకత్తాలో దొరికిన ఈ ఇద్దరిని డీటైన్ చేసి 30 ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళ హెడ్ రిక్రూటర్ గోవా నుండి ఆపరేట్ చేస్తున్న విషయం తెలిసింది. మళ్ళీ ఒక టీం గోవాకి, చిన్న సీక్రెట్ ఆపరేషన్. అక్కడ వాళ్ళ హెడ్ రిక్రూటర్ ఆయేషాని పట్టుకున్నారు. ఆయేషాని అరెస్ట్ చేసి డీటైన్ చేసిళ్ళు. ఆయేషా అలియాస్ ఎస్బి కృష్ణ, హిందూ కన్వర్టెడ్. ఈ ఆయేషా దగ్గరికి వెళ్ళి తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక టెర్రిఫైయింగ్, రియల్, ఆర్గనైజ్డ్, ఇప్పటి వరకు కంటికి కనిపించని ఒక ఇన్విజిబుల్ నెట్వర్క్ మొత్తం విజిబుల్ అయింది. నేషనల్ లెవెల్ ఆపరేషన్ అన్ఫోల్డ్ అయింది. ఆయేషా దగ్గర తీసుకున్న మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్లో చాలా రకాల డేటా వీళ్ళు రిట్రీవ్ చేసిళ్ళు. ఆ డేటా రిట్రీవ్ చేస్తే చాలా 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 షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆయేషా వీళ్ళ మొత్తం నెట్వర్క్కి ఆపరేషన్ హెడ్గా వర్క్ చేస్తూ ఉంది. ఈమె మేజర్ రిక్రూటర్. ఈమె దగ్గర అక్రాస్ ఇండియా చాలా సేఫ్ హౌసెస్ లొకేషన్స్ బయటపడ్డాయి. ఈ అన్ని లొకేషన్స్ని ఆయేషా హ్యాండిల్ చేస్తుంది. అదేవిధంగా ఈమె దగ్గర చాలా వరకు ఎన్క్రిప్టెడ్ ట్రాకింగ్ షీట్స్ బయటపడ్డాయి. వీళ్ళు ఏ లెవెల్లో కార్పొరేట్లో వీళ్ళు క్రైమ్ చేస్తున్నారంటే ఈ ట్రాకింగ్ షీట్స్ చూస్తే అర్థమవుతుంది. ట్రాకింగ్ షీట్స్లో ఎట్లా డేటా ఉందంటే లీడ్ నేము, ఏజ్, స్టేటు, రిక్రూటర్ ఐడి, స్టేజ్, వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, కన్వర్ట్ అయ్యేలా లేదా అని చెప్పేసి. ఆయేషా దొరకడం వల్ల మొత్తం ఓవరాల్ ఇండియా, పాన్ ఇండియా వైడ్గా వీళ్ళ నెట్వర్క్ను రన్ చేస్తున్న వీళ్ళ బాస్ కూడా తెలిసిపోయింది. వెంటనే స్టార్ట్ అయింది ఆపరేషన్ అస్మిత. జూలై 19, జూలై 20 45 టీములు అక్రాస్ ఇండియా 6 స్టేట్లు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, అన్ని స్టేట్లలో ఒకటేసారి వీళ్ళు అటాక్ చేసి ఆపరేషన్ చేసి 10 మందిని అరెస్ట్ చేసిళ్ళు. ఆపరేషన్ అస్మితలో ఇండియా వైడ్గా ఈ నెట్వర్క్ను ఆపరేట్ చేస్తున్న వీళ్ళ బాస్ను పట్టుకున్నారు. వీళ్ళ బాస్ ఎవరంటే ఉత్తరప్రదేశ్ బలరాంపూర్లో ఒకప్పుడు సైకిల్ మీద తిరుక్కుంటూ తాయెత్తులమ్మ తాయెత్తులు, ఉంగరాలమ్మ ఉంగరాలని అమ్ముకుంటూ తిరిగే ఒక ఫకీరు. వీడు సెల్ఫ్గా ఆయనకైనే బాబా అని డిక్లేర్ చేసుకున్నాడు. చాలామంది ఈయన దగ్గర తాయెత్తుల కోసం వచ్చేటోళ్ళు. ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండి ఈయన దగ్గరికి తాయెత్తుల కోసం వచ్చే హిందూ మహిళలను టార్గెట్ చేయడం స్టార్ట్ చేసి ఆ తర్వాత చిన్నగా రిలీజియస్ మీటింగ్స్ పెట్టుకుంటూ ఏకంగా 106 కోట్ల రూపాయల ఫారెన్ ఫండింగ్ తీసుకునే స్టేజ్కి ఎదిగిండు ఈ చెంగూర్ బాబా. ఈయన పేరు యాక్చువల్గా కరీముల్లా షా. ఈయనకి కాలికి 6 వేళ్ళు ఉండడం వల్ల ఈయనని చెంగూరుగా గుర్తుపెట్టుకొని ఈయనని చెంగూర్ బాబా అంటారు. అట్లా ప్రసిద్ధి కాంచిండు ఈ చెంగూర్ బాబా. ఈ చెంగూర్ బాబాతో పాటు అరెస్ట్ అయింది ఆమె రైట్ హ్యాండ్ నస్రిన్ అలియాస్ నీతూ రోహ్రా. ఆమె కన్వర్టెడే. నీతూ రోహ్రా హస్బెండ్ నవీన్ అలియాస్ జలాలుద్దీన్. వీళ్ళతో పాటు రషీద్ రాజేష్ ఉపాధ్యాయ ఒక కోర్టు క్లర్క్గా పనిచేస్తాడు. వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం నెట్వర్క్ మొత్తం ఐఎస్ స్టైల్ నెట్వర్క్లో ఆపరేషన్ జరుగుతూ ఉన్నది. అసలు ఐఎస్ స్టైల్ ఇండాక్ట్రినేషన్ అంటే ఏంటిది? ఇది 2 స్టేజ్లలో జరుగుతుంది. స్టేజ్ 1లో బ్రెయిన్ వాష్ చేస్తారు. స్టేజ్ 2లో ఐడెంటిటీ ఇరేజ్ చేస్తారు. స్టేజ్ 1లో ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ప్రాస్పెక్ట్ని ఐడెంటిఫై చేస్తారు. ఎవరు ఆ ప్రాస్పెక్ట్? 16 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్యలో ఉన్న ఒక హిందూ మహిళ, ఎమోషనల్లీ వర్నలబుల్, చాలా బాధల్లో ఉన్న వాళ్ళని, చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళని, ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళని, భర్త చనిపోయిన వాళ్ళని, డైవర్స్ అయిన వాళ్ళని, ఏజ్ బైర్ అయినా పెళ్లి కాని వాళ్ళని, రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని, వీళ్ళని ఏం చేస్తారంటే ఫస్ట్ ఐడెంటిఫై చేసి ట్రాప్ చేస్తారు. ఎమోషనల్గా దగ్గర అవుతారు, లవ్ అని దగ్గర అవుతారు, ఫ్రెండ్ అని దగ్గర అవుతారు, రకరకాల రీజన్స్ తోటి వీళ్ళకి దగ్గర అవుతారు, ఎమోషనల్గా దగ్గర అవుతారు, మెంటల్గా దగ్గర అవుతారు, వీళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని నటిస్తారు. అంత నటన, అంత మాయనే. వీళ్ళని మొత్తం ఎమోషనల్గా ట్రాప్ చేసి వీళ్ళని కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఇండాక్ట్రినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. రిపీటెడ్ ఇస్లామిక్ కంటెంట్ వాళ్ళకి బ్రెయిన్లోకి పంపిస్తూ ఉంటారు. ఎక్స్ట్రీమ్ ప్రొపగండా వీడియోస్ కంటిన్యూగా చూపిస్తూ ఉంటారు. వైలెంట్ రాడికల్ మెసేజ్ కంప్లీట్గా వీళ్ళకి వినిపిస్తూ ఉంటారు సోషల్ మీడియా ముఖంగా.
ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే రకరకాలుగా మ్యానిపులేషన్ చేసి వీళ్ళని సైకలాజికల్గా కంట్రోల్ తీసుకుంటారు. అంటే రకరకాలుగా సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది. నువ్వు ఇక్కడ ఉండవలసిన దానివి కాదు, నువ్వు అక్కడ పుట్టాల్సిన దానివి. ఇక్కడ పుట్టడం వల్లనే నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నీ వల్లనే నీ ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నువ్వు సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు అక్కడ పుట్టాలి. నువ్వు అక్కడ పుడితే వాళ్ళకి నువ్వు ఇక్కడ ఉండవు. ఇక్కడ ఉండకపోతే నువ్వు లేకపోతే వాళ్ళు సంతోషంగా ఉంటారు. రకరకాలు ఇక్కడ ఉండడం వల్ల నీకు మ్యారేజ్ అవుతుంది, నువ్వు అక్కడ ఉంటే నీకు మ్యారేజ్ అయ్యేది అని చెప్పి వాళ్ళని మెంటల్గా నమ్మించే ప్రయత్నం చేస్తారు. సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు రకరకాలుగా మ్యానిపులేషన్ చేసి లాస్ట్ మేజర్ ఎజెండా మతం మార్పించాలి. ఇక్కడ వరకు ఫస్ట్ లెవెల్ స్టేజ్ ఆఫ్ ఇండాక్రినేషన్ అయితే, ఫస్ట్ లెవెల్ స్టేజ్లో ఎప్పుడు కానీ ఇండాక్రినేషన్ మొత్తము వీళ్ళది హోమ్ టౌన్లోనే జరుగుతుంది. కానీ ఎక్కడ కలుసుకున్నా వీళ్ళు ఒక సేఫ్ హౌస్లోనే కలుసుకుంటారు. ఈ సేఫ్ హౌస్లన్నీ అయేషా హ్యాండిల్ చేస్తూ ఉంది. అదేవిధంగా నస్రీన్కి కూడా ఒక సేఫ్ హౌస్ ఉంది బలరాంపూర్లో, ఒక పెద్ద మ్యాన్షన్. మీకు తెలుసు కదా, పర్మిషన్ లేకుండా కడితే ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతుందో. ఆల్రెడీ బుల్డోజర్తో తొక్కించి పడేసిండ్రు రీసెంట్గానే. స్టేజ్ 2 ఐడెంటిటీ ఇరేజ్. ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ నుండి ఐడెంటిటీ ఇరేజ్ కావాలంటే ఫస్ట్ ఫ్యామిలీ నుండి డిటాచ్ కావాలి. ఫ్యామిలీ నుండి డిటాచ్ కావాలంటే ఫ్యామిలీ నుండి బయటకు వచ్చేటప్పుడు ఎటువంటి ఫోన్లు తీసుకొని రావద్దు, పాత సిమ్ కార్డులు తీసుకొని రావద్దు, ఐడెంటిటీ కార్డులు తీసుకురావద్దు, ఏటీఎం కార్డులు కూడా తీసుకొని రావద్దు. ఎట్లా డిటాచ్ చేస్తారంటే వీళ్ళని ఆ హోమ్ టౌనే కాదు ఆ స్టేట్లో కూడా ఉంచారు, పక్క స్టేట్కి తీసుకెళ్తారు. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనబడ్డా, రిలేటివ్స్ కనబడ్డా, ఒక్కొక్కసారి వీళ్ళు కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఎమోషనల్గా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళని స్టేట్లు దాటిచ్చేస్తారు. మన ఇండియాలో ఒక ఐడెంటిటీ కార్డు లేకుండా స్టేట్ దాటడం చాలా కష్టం. ఇందులో కీ రోల్ పోషించేది రషీద్. ఈ రషీద్ ఏం చేస్తారంటే ఐడెంటిటీ కార్డులు లేకపోయినా వీళ్ళు సేఫ్ హౌస్కి రీచ్ అయ్యే వరకు బాధ్యత రషీద్ తీసుకుంటాడు. వీళ్ళ ట్రావెలింగ్, అకామిడేషన్, ఫుడ్, హోటల్, ట్రావెల్స్ మొత్తం రషీద్ చూసుకుంటాడు. వీళ్ళు సేఫ్ హౌస్కి రీచ్ అయ్యే వరకు. సేఫ్ హౌస్కి రీచ్ కాగానే ఐడెంటిటీ ఎరేషన్ అనేది స్టార్ట్ అయిపోతాయి. ఈ సేఫ్ హౌస్లు వేరే స్టేట్లలో ఉంటాయి. ఒక్కసారి డిటాచ్మెంట్ అయిన తర్వాత వాళ్ళు ఆ స్టేట్లో కనిపించారు. ఐడెంటిటీ ఎరేజ్ చేయడానికి చాలా కీ పర్సన్ రాజేష్ ఉపాధ్యాయ. మన ఇండియాలో కోర్టులలో బెయిల్ పిటిషన్లో, అఫిడవిట్లో, ఎఫ్ఐఆర్ కాపీలో, ఛార్జ్ షీట్లో, జ్యుడిషియల్ రిమాండ్ రికార్డ్స్, విత్నెస్ సమ్మన్లో అన్ని క్రిమినల్ రికార్డుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ క్లర్క్ త్రూ జరుగుతుంది. కాబట్టి ఈ రాజేష్ ఉపాధ్యాయ దగ్గర జ్యుడిషియరీ సీలు, స్టాంపు, అఫిడవిట్ ఫార్మాట్లో, నోటరీ డాక్యుమెంట్స్, కోర్టు ఫార్మాట్ డాక్యుమెంట్స్ అన్నిటికీ యాక్సెస్ ఉంటుంది. ఈ యాక్సెస్ని మిస్యూజ్ చేసి సీల్స్, స్టాంప్స్ని అన్ని ఫోర్జరీ చేసి వీడన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ పుట్టిస్తాడు అనమాట. ఇండియాలో ఎవరైనా మతం మార్చుకున్నాక వాళ్ళకు కొత్త ఆధార్ కార్డు, కొత్త ఐడెంటిటీ కావాలంటే ఖచ్చితంగా లీగల్ పేపర్స్ అనేటివి కావాలి. ఈ రాజేష్ ఉపాధ్యాయ అఫిడవిట్ ఆఫ్ రిలీజియస్ చేంజ్, నికా సర్టిఫికేట్, కన్వర్షన్ డిక్లరేషన్, గెజిట్ నోటిఫికేషన్, కోర్ట్ అక్నాలెడ్జ్మెంట్ ఇవన్నీ పేపర్లు సృష్టించి ఇవి లీగల్గా ఒరిజినల్గా కనబడేటట్టు చేసి గవర్నమెంట్ రికార్డ్స్లో మొత్తం చేంజ్ చేసి కొత్త ఐడెంటిటీ కార్డ్స్ తీసుకుంటాడు. ఈ కొత్త ఐడెంటిటీ కార్డ్స్ని యూజ్ చేసి వీళ్ళు బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డులు తీసుకొని వీళ్ళు కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేస్తారు. వన్స్ వీళ్ళకి కొత్త ఐడెంటిటీ కార్డులు వచ్చిన తర్వాత వీళ్ళకి డైలీ రాడికలైజేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. యాంటీ గవర్నమెంట్, యాంటీ ఇండియా ఇన్ఫర్మేషన్ డైలీ చెప్తూ ఉంటారు. వీళ్ళని తీసుకెళ్ళి స్లీపర్ సెల్ నెట్వర్క్లో జాయిన్ చేస్తారు. ఈ స్లీపర్ సెల్ నెట్వర్క్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళకి పెద్ద జాబులు కాకుండా చిన్నగా ఎవరి దృష్టిలో పడకుండా చేసే జాబులు ఉంటాయి. లైక్ ఏంటంటే ఒక కొరియర్ సర్వీసెస్లు కావచ్చు, లేకపోతే హోమ్ మేడ్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే ఎన్జిఓస్లలో వర్కులు పెట్టిస్తారు. వీళ్ళని 6 months వరకు ప్రొబేషన్ పీరియడ్లో ఉంచి ఎటువంటి రిస్క్ లేకుండా లేదా నో రిస్క్, 0 రిస్క్ జాబులు ఇస్తారు. ఇన్ఫర్మేషన్ పాస్ చేయడము, కొరియర్లు పాస్ చేయడం ఇట్లాంటివి మాత్రమే చెప్పుకుంటూ మెల్లిగా ప్రొబేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఆర్మ్స్ ట్రైనింగ్ ఇచ్చేసి వీళ్ళని ఫుల్ టైం మిలిటెంట్గా తయారు చేస్తారు. ఇది ఐఎస్ఐఎస్ఎల్ ఇండాక్రినేషన్ అన్నమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, 106 కోట్ల ఫండ్ ఏం చేస్తారని చెప్పేసి. అయేషా దగ్గర
నస్రీన్ దగ్గర రైట్స్ జరిగినప్పుడు వాళ్ళ దగ్గర తీసిన అన్ని ఫండ్ ట్రాన్స్ఫర్లు, డాక్యుమెంటేషన్లు, ఒక రేట్ కార్డులు ఇవన్నీ చూస్తే అర్థమైంది ఏంటంటే 106 కోట్ల రూపాయల ఫండ్ని చిన్న చిన్న అమౌంట్లుగా వీళ్ళు డివైడ్ చేసి హవాలా మార్గంలో మన ఇండియాకి తెచ్చుకున్నారు. ఈ తెచ్చుకున్న అమౌంట్ని రేట్ కార్డు ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఈ రిక్రూటర్ ఎవరైతే లవ్ జిహాదీ రిక్రూటర్ కావచ్చు, లేకపోతే అదర్ రిక్రూటర్ కావచ్చు, ఎవరైతే ఈ రిక్రూటర్కి ఒక బ్రాహ్మణ్ అమ్మాయిని లేదా ఒక సిక్ అమ్మాయిని కనుక కన్వర్ట్ చేయగలిగితే వీళ్ళకి 17 నుండి 16 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తూ ఉన్నారు. ఒక క్రిస్టియన్ అమ్మాయిని కన్వర్ట్ చేస్తే 2 నుండి 3 లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఒక ఎస్సీని కన్వర్ట్ చేయగలిగితే వీళ్ళు ₹1,00,000 నుండి 2 లక్షల రూపాయలు, ఒక ట్రైబల్ని కన్వర్ట్ చేయగలిగితే 70,000 రూపాయలు, అంటే 50 నుండి ₹1,00,000 మధ్యలో రెమ్యునరేషన్ ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మనకు కంటికి కనబడకుండా చాలా రకాలుగా వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసుకుంటూ ఇప్పటి వరకు అన్వెరిఫైడ్ సోర్సెస్ ప్రకారం 1,500 మందిని కన్వర్ట్ చేసి స్లీపర్ సెల్ నెట్వర్క్లో పెట్టినట్టు సమాచారం. ఇది అన్వెరిఫైడ్ సోర్సెస్. ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను చెప్పిన కొన్ని నేమ్స్ కూడా అన్వెరిఫైడ్ సోర్సెస్ ప్రకారమే తీసుకున్నా. ఈ ఆపరేషన్ అస్మితాకు సంబంధించిన ప్రతి ఒక్క లింకు, నేషనల్ మీడియా ఛానల్లో వచ్చిన ప్రతి ఒక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు రిఫర్ చేయండి. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, వీళ్ళందరికీ రెమ్యునరేషన్ కరెక్టే, మరి వర్క్ చేసిన వాళ్ళ వీళ్ళకి ఏమి ఇస్తారు? ఈ ఇన్ఫర్మేషన్ అయితే బయటికి రాలేదు. కానీ రాజేష్ ఉపాధ్యాయ మాత్రం ఎట్లా దొరికిందంటే పూణేలో ఒక ట్రాన్సాక్షన్ చేసుకుంటూ, అంటే ఒక ప్రాపర్టీ బయింగ్ ట్రాన్సాక్షన్, అది కూడా వాళ్ళ భార్య పేరు మీద ట్రాన్సాక్షన్ చేసుకుంటూ దొరికిందన్నమాట. 16 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ విధంగా ట్రేస్ చేసిళ్ళు. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు మా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. నేను మీ హరీష్ కోటని, సైనింగ్ ఆఫ్.